హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి. ఈరోజైతే నేను లక్షవారం అండి. లక్షవారం ఈ రోజంతా ఎలా జరిగిందన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. లక్షవారం నేను చేస్తానండి. నాకు బాబాయ్ గారు అంటే చాలా ఇష్టం. అందుకనేసి బుధవారం నైటే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నానండి. నైటే గుమ్మాలన్నీ కడిగేసుకొని శుభ్రంగానే నీట్గా పెట్టేసుకొని అప్పుడు పడుకున్నానండి. ఉదయాన్నే లేచానండి 5:30కి లేచి గుమ్మాలన్నీ అయితే ఫస్ట్ శుభ్రంగా తుడిచేసుకుంటున్నానండి. ఇలాగే రోజు అండి లేవగానే ఫస్ట్ గుమ్మాలన్నీ తుడిచేసుకుంటాను. తర్వాత మిగతా పనులు చేసుకుంటానండి. గుమ్మాలన్నీ తుడిచేసుకొని బయటకు వెళ్ళానండి. సూర్యుడు అప్పుడే ఉదయించాడండి. భలే ఉంది, చాలా బాగా కనిపించిందండి. సూర్య భగవాన్ గారికి నమస్కారం పెట్టుకొని నేనైతే లోపలికి వచ్చానండి. వచ్చేసి స్నానం అది చేసేసాను. ఇంకా వంట చేయాలండి. ఫస్ట్ మా బాబుకి పొద్దుటే 7:30కే స్కూల్ అండి. వాడి కోసం లంచ్ బాక్స్ రెడీ చేయాలి. అందుకనేసి ఫస్ట్ వాడి కోసం లంచ్ బాక్స్ రెడీ చేయడానికి అనేసి వంట చేస్తున్నానండి. నేనైతే ఈజీగా తొందరగా అయిపోవాలనేసి పప్పు టమాటా చేసేద్దామని డిసైడ్ అయ్యానండి. అన్నం ఒక పక్క పెట్టాను, పప్పు టమాటా కుక్కర్ పెట్టేశానండి. అదైతే అవుతూ ఉంది. టిఫిన్ కూడా చేయాలండి. వాడైతే టిఫిన్కి టైం సరిపోదనేసి అన్నాడండి, టైం అయిపోతుంది అనేసి. అందుకనేసి టిఫిన్ కోసం ఉప్మా చేద్దామనేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాను. వాడు పాలు తాగేసి వెళ్తాను అని చెప్పాడండి. టిఫిన్ అయితే వద్దన్నాడు. వాడికి పాలు అయితే మరబెట్టి ఇచ్చేసానండి. నేను పప్పు అయితే తాలింపు పెడుతున్నాను. పప్పు తాలింపు పెట్టేసి వాడికి క్యారేజ్ అయితే రెడీ చేసేస్తున్నానండి. టైం అయిపోతుంది. పొద్దుటే 7:30కి అవడం వల్ల చాలా హడావిడి అయిపోద్దండి థర్స్డే. మిగతా రోజులు ఏంటంటే స్నానం చేసి పూజకి అన్నీ రెడీ చేసుకోవడం అది ఉండదు కాబట్టి అయిపోతుందండి. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడండి. వాడు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అయిన వంట సామాన్లు అన్నీ మళ్ళీ ఒక ట్రిప్ అయితే తోముతున్నానండి. అబ్బా, అక్షయ పాత్రలో ఎప్పుడు సింక్ అలా నిండుతూనే ఉంటుందండి. మా చెట్టుకైతే గులాబీ పూసిందండి బాబా గారి కోసం అనేసి. నేనైతే దేవుడి మూల సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం బాబా గారికి. ఈ రోజంతా మంచిగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నేను చేసేసుకొని ఇప్పుడైతే టిఫిన్ అది చేయాలండి. ఫస్ట్ మా రాకీ గాడికి కూడా కొన్ని పాలు వేసేసానండి. వాడు తాగుతున్నాడు. ఇప్పుడు టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఉప్మాకి ఉల్లిపాయలు అవి కోసి ఉంచేసాను కదండి. ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఏంటి అక్క ఎప్పుడు ఉప్మాయే చేస్తారనుకుంటున్నారా? లేదండి, మా ఇంట్లో గోధుమ ఉప్మా అంటే అందరికీ చాలా ఇష్టం. ఇడ్లీ పెడితే రోజు ఇడ్లీయా అంటారా? అందుకే ఇడ్లీ ఉన్నా ఒకరోజు ఇడ్లీ పెడితే మళ్ళీ ఒకరోజు ఉప్మా అండి. ఇడ్లీ అంటే గుర్తొచ్చింది. ఈరోజు సాయంత్రంకి అయితే టిఫిన్కి ఇడ్లీ అయితే పప్పు నానబెడుతున్నానండి. నేను నానబెట్టేశాను. ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. పాలు ఒక పక్కన మరగబెడుతున్నానండి. పాలు ఉప్మా మా వారు నేను టిఫిన్ చేద్దామనేసి నేనైతే టిఫిన్ చేస్తున్నాను. మేము టీ కాఫీలు తాగమండి. తాగితే పాలు తాగుతాము, లేదంటే ఇంక లేదు. పొద్దుటే లేచిన వెంటనే టీ తాగాలన్నది అయితే లేదండి. నేను ఈ పనులన్నీ చేస్తుండగానే మార్నింగే వాషింగ్ మిషన్ అయితే వేసానండి. అవి బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. బట్టలు అవి ఆరబెట్టేస్తే తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు మిగతా పనులు అనేసి. ఇదండి మా బయట అండి. కిందనే మేడ అయితే ఎక్కి ఆరబెట్టట్లేదండి, కింద ఆరబెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ అయితే వంట అండి. మేము ఎప్పుడు వార్పన్నమే వండుకుంటామండి. కుక్కర్ అన్నం అది మా వారు తినరు, అందుకనేసి వార్పన్నం వండుతాను. మళ్ళీ వాడికి ఒక్కడికే క్యారేజ్కి వండుతానండి. తర్వాత మా వారు ఉంటే కనుక వేడివేడిగా మళ్ళీ వండుతాను. మా వారు డ్యూటీకి కానీ వెళ్ళిపోతే కనుక నేను వాడు కలిపి వండేసుకుంటానండి. మళ్ళీ పప్పు టమాటా మార్నింగ్ చేశాను కదండి, అందుకనేసి ఇప్పుడైతే పొటాటో ఫ్రై చేస్తున్నాను. రైస్ పక్కన పొటాటో ఫ్రై ఒకటి పక్కన పెట్టి చేస్తున్నానండి. రెడీ అయిపోతుంది. మా బాబుకి పొటాటో ఫ్రై అంటే నేను ఇలా చేసి ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. మా వారికేమో ఉడకపెట్టి వేరే విధంగా చేసి ఫ్రై ఇష్టం అండి. మధ్యాహ్నం నేను ఈ పనులన్నీ అవ్వబోతుకైతే 1 గంట అయిపోయిందండి. మా వారిని లేపి మా వారు నేనైతే భోజనం చేసేసాము. తర్వాత అయితే సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశానండి. నాకు ఇది రెండోసారి అండి. ఈ అక్షయ పాత్ర రెండోసారి ఖాళీ చేశానండి. కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత లేచి పప్పు గ్రైండర్లో వేసుకున్నానండి. తర్వాత నూకైతే నానబెట్టుకొని ఉంచుకున్నాను నైట్ టిఫిన్కి అనేసి. 4 o'clockకే ఇవన్నీ మళ్ళీ చేసేసుకున్నానండి. తర్వాత బట్టలు ఆరబెట్టాను కదండి, ఇవన్నీ బట్టలు అవన్నీ మడతపెట్టేసి ఎక్కడ పెట్టేశానండి.
సర్దుతున్నాను. ఉదయం లేస్తే చాలండి, మధ్యాహ్నం 1 అవర్ 2 అవర్ రెస్ట్, తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ పనులన్నీనండి. ప్రతి మహిళకి ఇయే పనులు. నేను థర్స్డే కాదండి, రోజు కూడా ఈవినింగ్ దీపం పెట్టుకుంటానండి. రోజు ఈవినింగ్ దీపం పెట్టుకొని బాబాగారి హారతి పాడుకుంటాను. ఇప్పుడైతే చట్నీకి అయితే నేను పల్లీల చట్నీ చేశానండి. చెప్పాను కదండి, సింక్ అయితే అక్షయ పాత్రేనండి. మళ్ళీ మా వాడు తెచ్చిన క్యారేజ్లో అయ్యి సాయంత్రం అండి. ఇడ్లీ పెట్టేశాను నేను, ఇంకా సాయంత్రం 7 o'clockకి చట్నీ కూడా చేశానండి. ఇదండి నా థర్స్డే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.